జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ దర్శనంలోనికి తిరిగి స్వాగతం. ఒకనాడు కృష్ణుడు బృందావనంలో స్నేహితులతో కలిసి నడుస్తున్నాడు. ఇలా కొంత దూరం వెళ్ళాక అక్కడ వీధి పక్కనే నారింజ పళ్ళు అమ్ముకుంటున్న ఒక వయసు మళ్ళిన వ్యక్తి కనిపించాడు. అతడు తన ఎదురుగా ఒక గుడ్డ మీద నారింజ పళ్ళు కోసుకొని కాళ్ళు ముడుచుకొని కూర్చొని ఎవరు కొంటారా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. అక్కడ పళ్ళు కూడా ఎన్నో ఎక్కువ లేవు, మహా ఉంటే ఒక 20 దాకా ఉంటాయి. అతనిని దాటి ముందుకు వెళ్ళిన కన్నయ్య ఏదో గుర్తుకు వచ్చిన వాడిలాగా వెనక్కి వచ్చి ఆ తాత దగ్గరికి వచ్చి, తాత, నాకు 2 పళ్ళు ఇస్తావా అన్నాడు. ఆ తాతకు కనుచూపు సరిగ్గా కనిపించడం లేదు. కంటి మీద చేతులు పెట్టుకొని ఇలా కళ్ళు చిట్లిస్తూ కన్నయ్య వంక చూశాడు. కన్నయ్య కొన్ని నాణాలు తీసి అతనికి ఇవ్వబోయాడు. అతడు తీసుకోబోతూ ఒక్కసారిగా ఆగాడు. అంతే, ఆ తాత కనులు వెంబడి నీళ్లు కారాయి. కన్నయ్య, నువ్వు వచ్చావా నా దగ్గర పళ్ళు కొనడానికి? ఈ సృష్టి అంతా నీదే కదయ్యా, నన్ను అనుగ్రహించడానికి కాకపోతే నా దగ్గర పళ్ళు కొనడం ఏమిటి? పురుషోత్తముడివి నీవే స్వయంగా వచ్చావా కన్నయ్య అని ఎంతో ఆనందపడ్డాడు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఆ తాతకి అప్పటిదాకా కన్నయ్య గొప్పతనం గురించి తెలియదు. గోకులంలో ఒక బాలుడు ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడట అని ఆ నోట ఈ నోట విన్నాడు. అంతే తప్ప కన్నయ్యను ఇంత దగ్గరగా చూడలేదు. కన్నయ్య దగ్గరికి రాగానే ఆ దివ్య తేజస్సును ఆ తాత ఆత్మ గ్రహించింది. అంతే, అతడి నోట వెంట అప్రయత్నంగా ఈ మాటలు వచ్చేస్తున్నాయి. ఆత్మ మహదానందపడి స్వామిని గుర్తించి అప్రయత్నంగా నోటి నుండి ఈ మాటలన్నీ పలికిస్తుంది. అలా మాట్లాడుతున్నప్పుడు ఆ తాతను చూసి కన్నయ్య, అయ్యో తాత, ఈ నాణాలు తీసుకో అన్నాడు. అప్పుడు తాత, స్వామి పురుషోత్తమ, నీ దగ్గర నాణాలు తీసుకొని నన్ను రుణగ్రస్తుణ్ణి చేస్తావా? నాణాలు తీసుకున్న నేను ఎన్ని జన్మలెత్తి ఎంత గొప్ప భక్తుడనైనా ఈ భక్తిలో మునిగి నీకు తీర్చాలి కదా. నాలో అంతటి శక్తి ఎక్కడ ఉంది స్వామి? అందుకే కన్నయ్య, నీ నాణాలు నీ వద్దనే ఉండని. ఇదిగో ఈ 2 పళ్ళు తీసుకో, నన్ను ధన్యుణ్ణి చెయ్యు అన్నాడు. అప్పుడు కన్నయ్య చిరునవ్వు నవ్వుతూ నాణాలు జేబులో వేసుకొని తాత పక్కనే కూర్చొని ఒక నారింజ పండు ఒలుచుకొని ఒక తొన తాను తిని మిగిలిన తొనలు స్నేహితులకు పెట్టాడు. ఇదంతా అటు వెళ్తూ చూస్తున్న గోపికలు ఆ తాత భాగ్యానికి ఎంతో ఆనందపడ్డారు. భక్త పరాయణుడైన కన్నయ్య అక్కడితో ఊరుకోలేదు. తాత, నువ్వు నాణాలు ఏమి తీసుకోలేదు కదా, నాకు నీ వద్ద ఊరికే పళ్ళు తీసుకోవడం ఇష్టం లేదు అని చెప్పి నీకు కాసేపు వేణువు ఊది వినిపిస్తాను, సరేనా అన్నాడు. కన్నయ్య తాత పక్కనే కూర్చొని తాతకి వినబడేలా చక్కగా వేణువును ఊదసాగాడు. ఆహా, ఎంత అద్భుతంగా ఉంది ఆ దృశ్యం! కన్నయ్య వేణుగానానికి పరవశించిపోయాడు ఆ తాత. పక్కన ఉన్న గోపబాలరు, అటుగా వెళ్తున్న గోపికలు, యాదవులు ఈ దృశ్యం ఎంతో వింతగా చూడసాగారు. కన్నయ్య వేణునాదంలో జగత్తు అంతా పరవశించిపోయింది. తాత ఇలా వింటూనే ఉన్నాడు. అలా కన్నయ్య వేణునాదం వింటుంటే ఆ తాత తీసుకున్న వేల జన్మల ప్రారబ్ధ కర్మ పూర్తిగా ఈ అమృత వర్షంలో కరిగిపోయింది. ఈ అమృత గానం వలన ఆ తాత ఆత్మకు కలిగిన జ్ఞానాగ్నిలో ఇన్ని వేల జన్మల్లో ప్రారబ్ధ కర్మ పూర్తిగా నశించిపోయింది. ఆ తాత ధన్యుడయ్యాడు. ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఈ తాత త్రేతాయుగంలో దివ్యవ్రతుడు అనే అతి సామాన్యమైన జీవి. అతడు ఒక ధనికుడి నారింజ తోటలో కాపలాదారుడిగా ఉండేవాడు. అలా కాపలాగా ఉన్నందుకు దివ్యవ్రతుడికి అతడి యజమాని నెల జీతంతో పాటు రోజు ఒక 20 పళ్ళు ఇచ్చేవాడు. అవి అమ్ముకొని మరికొంత సొమ్ము సంపాదించుకునేవాడు. అయితే దివ్యవ్రతుడికి ఒక కోరిక ఉండేది. ఎలాగైనా ఈ పళ్ళు తీసుకువెళ్ళి శ్రీరామచంద్రుడికి కానుకగా ఇవ్వాలి. ఇలా అనుకొని అతడు ఎన్నోసార్లు ఒక గుడ్డ నిండా పళ్ళు కట్టుకొని రామయ్యకి ఇవ్వాలనే ఆశతో నగరానికి వచ్చేవాడు. కానీ అక్కడ కాపలాదారులు ఇతన్ని ఎప్పుడూ లోనికి రానియలేదు. ఇలా ఎన్నోసార్లు ప్రయత్నించాడు. వారిని ఎంత ప్రాధేయపడినా వారు ఇతడిని లోపలికి పంపేవారు కాదు. అలా అతడి జీవితం ఎంతో ప్రేమించే, ఎంతో ఆరాధించే శ్రీరామచంద్రమూర్తికి పళ్ళు ఇవ్వకుండానే ముగిసింది. అతడికి ఇది తీరని కోరికగా మిగిలింది. కాలక్రమంలో దివ్యవ్రతుడు తన ప్రారబ్ధ కర్మలను అనుసరించి అనేక జన్మలను ఎత్తుతూ ఇప్పటి ద్వాపర యుగంలో ఈ జన్మలో ఈ ప్రదేశంలో జన్మించి, అది కూడా కన్నయ్య ఉన్న ప్రాంతాల్లోకి వచ్చి పళ్ళు అమ్ముకుంటూ నివసిస్తున్నాడు. ఇటు ఆడుతూ పాడుతూ స్నేహితులతో కలిసి వెళ్తున్న కన్నయ్యకి ఆ
పాత వృత్తాంతం అంతా తెలిసి అతడి ముచ్చట తీర్చాలని తలచి ఇలా అతడి వద్దకు వచ్చి పళ్ళు తీసుకున్నాడు. చూసారా ఆ కన్నయ్య అనుగ్రహం ఎంతటిదో! వేరే ఆలోచన లేకుండా ఎప్పుడు తనపైనే మనసు లగ్నం చేసే ప్రేమ జీవులను ఎంతో ఆప్యాయంగా దగ్గరకు తీసుకునే అమృతమైన మూర్తి కదా మన చిన్ని కన్నయ్య, చిన్ని కృష్ణయ్య. ఆ రోజు కన్నయ్య ఎంతో సంతోషంగా ఉన్నాడు. బృందావనం అంతా ఎంతో సంతోషంగా తిరుగుతున్నాడు. గోపికలు, యాదవులు కన్నయ్యతో ఆడుకుంటూ ఉన్నారు. ఇంతలో నేను కూడా అక్కడికి వచ్చాను. అప్పుడు నేను ఒక గోపబాలుడిలాగా ఉన్నాను. కన్నయ్య నన్ను బృందావనంలో అటూ ఇటూ తిప్పుతూ ఎన్నో విశేషాలను చూపిస్తున్నాడు. ఆ రోజు నాతో పాటు 2 గోపబాలురు కూడా ఉన్నారు. మేమందరం కలిసి ఆడుకుంటున్నాం. కొంత దూరం వెళ్ళాక కన్నయ్య పక్కన కనిపించిన ఒక బండరాయిపై కూర్చున్నాను. నన్ను తన పక్కనే కూర్చోమన్నాడు. ఆ రాయిపై మరొకరు మాత్రమే కూర్చొనే అవకాశం ఉంది. మాతో వచ్చిన గోపబాలురు అందరూ ఏదో ఆడుకుంటూ కొంచెం దూరంగా వెళ్ళారు. అప్పుడు కన్నయ్య నాతో ఇలా చెప్పసాగాడు. ఇదిగో ఇప్పుడు నేను చెప్తున్న విశేషాలు చాలా సావధానంగా విను. వచ్చే కలియుగంలో ఈ విషయాలన్నీ ప్రజలందరికీ తెలియాలి. ముఖ్యంగా నా భక్తులకు తెలియాలి. ఇవన్నీ తెలుసుకున్న వారందరూ ఎంతో సంతోషపడతారు. ఇలా కన్నయ్య నాతో చెప్తుండగా కన్నయ్యకు వెనుకగా దగ్గరలో 2 నెమళ్ళు వచ్చి వాలాయి. నేను వాటి వంక చూస్తున్నాను. అప్పుడు కన్నయ్య నాతో ఇలా అన్నాడు. ఈ నెమళ్ళు 2 యోగులు. త్రేతాయుగం నుంచి ప్రతి యుగంలో అనేక కాలాలతో ఈ సృష్టిలో ధర్మం నిలపడానికి జన్మిస్తూ ఉన్నారు. వంటి యోగులు అన్ని యుగాలలోనూ ఈ భూమిపై ఉంటారు. వారి వలన ధర్మం కాపాడుతూ ఉంటుంది. వారు కొన్ని జన్మల్లో మానవులుగాను, కొన్ని జన్మల్లో పక్షులుగాను, మరికొన్ని జన్మల్లో ఆవులుగా జన్మిస్తారు. మానవునిగా జన్మించినప్పుడు వారిలో కొందరు ధర్మ ప్రచారం కోసం వేద శాస్త్రాలు, పురాణాలు ప్రజలకు అర్థమయ్యే సులభ రీతిలో బోధిస్తారు. మరికొందరు గొప్ప సంగీతకారులై వారి సంగీతం చేత ఈ ప్రపంచంలో ఎంత గొప్ప ప్రకాశం కలిగిస్తారు. వారి అద్భుత నాదం వలన వారున్న ప్రదేశాలలో ఎన్నో యోజనాల వరకు దివ్య తరంగాలు ప్రసరిస్తాయి. దాని వలన మానవుల మనస్సులో చెడుదారి పట్టకుండా మంచి మార్గంలో పయనిస్తారు. వారి ఆలోచనలు, దృక్పథం వారిని మంచి మార్గం వైపు పయనింపజేస్తాయి. కన్నయ్య ఇంకా ఇలా చెప్పసాగాడు. ఈ ద్వాపర యుగంలో నేను భూమి మీద ఉన్న కాలంలో నన్ను అనేక మంది కలుస్తారు. వారి వారి పుణ్య ఫలాలను బట్టి, వారి వారి ఆధ్యాత్మిక శక్తి బట్టి నా తత్వం వారికి అర్థం చేసుకోగలుగుతారు. చాలామందికి నేను సామాన్య మానవునిలాగే కనిపిస్తాను. అయితే ఎన్నో జన్మల్లో పుణ్యం చేసుకుని నాకు సన్నిహితంగా వచ్చేవారు కలియుగంలో అప్పుడప్పుడు కొన్ని వందల సంవత్సరాలకు ఒక్కసారి భూమి మీద జన్మించి గొప్ప శాస్త్రకారులుగా, గొప్ప సంగీత విద్వాంసులుగా జన్మిస్తారు. కాసేపు మనం ఇక్కడ ఇలాగే కూర్చుందాం, నీకొక అద్భుతం చూపిస్తాను అన్నాడు. ఇలా కన్నయ్య నాతో అంటూ ఉండగా అక్కడికి ఒక్కసారిగా 20 మంది గోపబాలురు బిలబిలా పరిగెట్టుకుంటూ వచ్చారు. నాకు కొంచెం ఆశ్చర్యం వేసింది. ఇంతమంది పిల్లలు ఒక్కసారిగా రావడం ఏంటి అని అనుకున్నాను. ఇందులో శ్రీకృష్ణుల వారి ఆంతర్యం ఏదో ఉంది అనుకున్నాను. ఈ గోవిందుని సంకల్పంతోనే వారందరూ అక్కడికి వచ్చారని అర్థమైంది. వచ్చిన వారంతా గోవిందుని వంకే ఆనందంగా చూడసాగారు. ఆశ్చర్యం ఏమిటంటే ఈ పిల్లలు మామూలుగా అటూ ఇటూ పరిగెడుతూ ఆడుకుంటూ ఉంటారు. కానీ ఇలా వచ్చి ఏమాత్రం కదలకుండా ఇలా బుద్ధిగా కూర్చున్నారంటే ఏదో విశేషం ఉండి ఉంటుంది అనుకున్నాను. ఇదంతా ఎప్పటి మాట. ద్వాపరయుగంలో చివరిలో కృష్ణుని వయస్సు దాదాపు 12 ఏళ్ళు ఉండవచ్చు. ఆ కన్నయ్య అనుగ్రహంతో నేను ద్వాపరయుగానికి వెళ్ళి ఆ రోజు స్వామి పక్కన ఉండి అన్ని విషయాలను అవగతం చేసుకున్నాను. ఎంతటి దివ్యమైన అనుభూతి ఇది! ఎంతటి మధురానుభూతి ఇది! అప్పుడు కన్నయ్య దగ్గరలో ఉన్న పిల్లవాడిని పిలిచాడు. విశ్వ, ఇలా రా అన్నాడు. అతడి పేరు విశ్వకీర్తి. ఆ పిల్లవాడి వయసు సుమారు 10 సంవత్సరాలు ఉంటుంది. కన్నయ్య తన వద్దను మురళిని ఎంతో మనోహరంగా వాయించాడు. ఆ మురళి గానానికి ప్రకృతి మొత్తం పరవశించింది. కృష్ణుడు సంతోషించి సన్నటి నీటి తెంపరలను కురిపించాడు. కన్నయ్య ఒక్కసారి అలా వేణు ఊదుతూ తల పైకి ఎత్తి ఆకాశం వైపు చూసేటప్పటికి వరుణులు వారికి అర్థమయ్యి నీటి తుంపరలు ఆగిపోయాయి. అప్పుడు అటుగా ఒక అద్భుతమైన నెమలి సమూహం వచ్చి దూరాన నుండి కన్నయ్య వేణుగాను వింటూ ఉంది. ఆ నాదం ఎంత అద్భుతంగా ఉందో! ఆ రోజు మరీ దివ్యంగా ఉంది అనిపిస్తుంది. ఆ నాదానికి అక్కడున్న పిల్లలందరూ ఒక గొప్ప అనుభూతిని పొందుతున్నారు. నేను ఎంతో ఆనంద స్థితికి చేరుకున్నాను. ఇదంతా గమనిస్తూ ఉన్నాను. అప్పుడు కన్నయ్య విశ్వకీర్తిని పిలిచి, విశ్వ, ఒకసారి ఈ వేణు ఊదు అన్నాడు. ఇప్పటిదాకా నేను పలికిన రాగం పలుకు అన్నాడు. అప్పుడు ఆ పిల్లవాడు వేణువు తీసుకుని వస్తుందో రాదో అన్నాడు. కన్నయ్య అతనితో
తప్పకుండా ఎంతో మనోహరంగా వస్తుంది. చక్కగా ఊదుతావు నువ్వు అన్నాడు. అప్పుడు విశ్వకీర్తి ఆ వేణువుని నెమ్మదిగా ఊదసాగాడు. మొదట్లో నెమ్మదిగా వచ్చిన ఆ నాదం కొన్ని నిమిషాలలో ఎంతో అద్భుతమైన స్థితికి చేరుకుంది. కన్నయ్య 2 చేతులు ఇలా చెంపలపై పెట్టుకొని ఆ పిల్లవాడి వంక ముచ్చటగా చూడసాగాడు. అలా ఒక 10 నిమిషాలు గడవగానే అతని నుంచి మురళిని కన్నయ్య తీసుకున్నాడు. ఆ పిల్లవాడు ఆనందంతో కన్నీళ్లు కార్చాడు. కన్నయ్య మురళిని ఊ అని అనడమే సామాన్యమా? ఆహా, ఎంత భాగ్యం! ఆ ఆత్మ ఎంతో మురిసిపోయింది. ఒక దివ్య అనుభూతి పొందింది. ఎన్ని జన్మల నుంచో ఈ అదృష్టం కోసమే కదా ఎదురు చూసింది. అయితే విచిత్రం ఏమిటంటే ఆ పిల్లవాడి ఆత్మ ఇదంతా గ్రహిస్తుంది గాని అతనికి బాహ్యస్థితి మాత్రం మాయ కమ్మేసింది. కృష్ణమాయ పూర్తిగా ఆవరించింది. అందువలన ఆ పిల్లవాడు ఎంతో అమాయకుడు. సహజపు నవ్వుతో ఎంతో ముచ్చటగా ఉన్నాడు. అటు తర్వాత కన్నయ్య మరో పిల్లవాడిని పిలిచాడు. తాను చేతిలో పట్టుకున్న మురళిని తాను 2 నిమిషాలు ఊది మరో పిల్లవాడి ముందుకు పిలిచి నువ్వు కూడా ఊదమని చెప్పాడు. ఆ పిల్లవాడు ముందు కాసేపు బెరుకుగా ఉన్న తర్వాత ధైర్యం తెచ్చుకొని ఎంతో ఆనందంగా ఆ మురళిని ఊదసాగాడు. ఆహా, ఎంతో అద్భుతంగా ఉంది ఆ వేణునాదం. మరి ఊదుతున్నది మరి ఎవరి మురళిని? ఆ కన్నయ్యదే కదా. కాకపోతే ఇంతటి మధురగానం, దివ్యానుభూతి ఎలా సాధ్యమవుతుంది? ఇలా కన్నయ్య ఒకరి తర్వాత మరొక పిల్లవాడిని పిలిచి ప్రతి ఒక్కరిని తన వేణువును ఊదమన్నాడు. అందరూ ఎంతో ఆనందంతో కన్నయ్య వద్ద నుంచి వేణువును తీసుకొని ఊదసాగారు. ఆహా, ఎంత దివ్యమైన అనుభూతి పొందారో ఆ గోపబాలురంతా. వారందరూ కూడా ఎంత అదృష్టం చేసుకున్నారో కదా. ఇదంతా పైనుంచి చూస్తున్న దేవతలందరికీ ఎంతో ఆశ్చర్యం కలిగింది. శ్రీకృష్ణుల వారి లీలలు సామాన్యంగా ఉండవు కదా అనుకుంటున్నారు ఆ దేవతలందరూ. ఆ దివ్య పురుషులు ఎవరిని ఎప్పుడు ఎలా కరుణిస్తారో ఎవరికి ఎరుక. ఆ గోపబాలురు ఎంతటి అదృష్టవంతులో. సాక్షాత్తు ఆ కృష్ణ పరమాత్మ వేణువు తీసుకుని ఊదుతున్నారంటే అంతకు మించిన భాగ్యం ఏముంటుంది? దేవతలందరూ క్రింద బృందావనంలో జరుగుతున్న ఈ శ్రీకృష్ణ లీలను చూసి ఎంతో ఆనందపడ్డారు. కాసేపు అలా అందరికీ తన వేణువునిచ్చి అందరినీ ఊదమన్నాడు. అటు తర్వాత ఆ పిల్లలందరూ అక్కడి నుంచి ఎంతో ఆనందపడుతూ ఇళ్లకు వెళ్ళిపోయారు. అప్పుడు కన్నయ్య నాతో ఇలా అన్నాడు. చూడు, వీరందరూ ఇంతకు ముందు జన్మలలో ఎంతో పుణ్యం చేసుకున్నవారు. ఇంతకు ముందు యుగాలలో ఎంతో ధర్మ మార్గంలో జీవించిన వారు. వీరందరూ నాకు మిక్కిలి ఆప్తులు. వీరంటే నాకెంతో అభిమానం. మీరు వచ్చే యుగంలో వివిధ కాలాలలో జన్మించి తమ సంగీతం చేత, కొందరు వేణునాదం చేత, లేదా కొందరు గాత్ర సంగీతం ద్వారా అందరినీ రంజింపచేస్తారు. కొందరు వివిధ వాయిద్యకారులుగా ఎంతో పేరు ప్రఖ్యాతులను తెచ్చుకుంటారు. ప్రజలు తమ వాయిద్యంతో, తమ వాయిద్య గానంతో ఎంతో మంత్రముగ్ధుల్ని చేస్తారు. వీరిలో కొందరు నిన్ను ఈ జన్మలో కలుస్తారు కూడా. మరొకొందరు త్వరలో కలవబోతున్నారు అని కన్నయ్య ఆ రోజు నాతో చెప్పారు. ఎంత అద్భుతం, ఎంత కరుణ! అంతేకాదు వారు ప్రస్తుత కలియుగంలో ఏ ఏ కాలాలలో ఎక్కడ జన్మించేది, ఏ ఏ పేర్లతో వారు జీవించేది కూడా చెప్పారు. ఆ రోజు కన్నయ్యతో అంత అద్భుతంగా గడిచింది. అలా 20 మంది బాలురు ఒకరి తర్వాత ఒకరు ఎంతో అద్భుతంగా వేణునాదం చేస్తూ ఉంటే, మధ్య మధ్యలో కన్నయ్య తానే వేణుగానం చేస్తూ ఉంటే ప్రకృతి ఎంతో పరవశించిపోయింది. అటుగా వెళ్తున్న గోపకాంతులు అలా నోట మాట రాకుండా చూశారు. చెట్లపై ఉన్న పక్షుల, ఆకాశంలో దేవతలు ఇదంతా ఎంతో ఆనందంతో తిలకించారు. శ్రీకృష్ణుల వారి అనుగ్రహం అంత గొప్పగా ఉంటుంది. కన్నయ్య ప్రేమతత్వం బృందావనం మొత్తం వ్యాపించింది. కన్నయ్య రాకతో బృందావనం మొత్తం పులకరించిపోతుంది. ఈ వనంలో, ఈ అడవుల్లో, ఈ కొండల్లో, ఈ యమున ఒడ్డున ఇన్ని యుగాలుగా ఎందరో పురుషోత్తములు సంచరించి వెళ్ళారు. ఎందరో దేవతలు ఈ వనాలలో విహరించారు. అయినా ఇక్కడ ఉన్న ప్రతి వృక్షానికి, ప్రతి జీవికి ఇంకా ఏదో వింతగానే ఉందట. కృష్ణయ్య ఇచ్చే ఆనందం, కృష్ణ స్వరూపాన్ని దర్శించడం, సాంగత్యం, సాన్నిహిత్యం అనుభవించడం, ఆ స్పర్శ దివ్యానుభూతి ఒక కనురెప్పపాటైనా అనుభవించడం, దీనికోసమే, ఈ బ్రహ్మానందం కోసమే ఇవన్నీ ఇక్కడి అందరూ నిరీక్షిస్తూ ఉన్నారు. కన్నయ్య రానే వచ్చాడు. ఇక బృందావనం ఆనందం ఇంత అంతా అని చెప్పలేము. యమునా నది కన్నయ్య వచ్చాడని తెలుసుకొని వయ్యారంగా వంకరలు తిరుగుతూ ఆ కన్నయ్య పాదస్పర్శ ఎప్పుడు తగులుతుందా అని ఎదురుచూస్తుంది. రాధాకృష్ణులు పవిత్ర ప్రేమైక పాదాలను ఎప్పుడు తాను తాకగలను అని ఎంతో ఆతృతతో ఎదురుచూస్తుంది. ఆ అమృత ఘడియలు రానే వచ్చా. యమున ఆనందం పట్టలేకపోయింది. ఆ కెరట
కెరటాలు కిందకి పైకి వయ్యారంగా కదులుతూ తుళ్ళుతూ పడుతూ ప్రవహిస్తూ ఉన్నాయి. ఆహా! ఆ బృందావనం, యమునా నది, గోపకాంతలు, ఆ యాదవులు, గోపబాలురు, ఓహో! వీరందరూ చేసుకున్న అదృష్టం. అందరూ ఎన్నో జన్మలుగా ఆ పురుషోత్తముడిని దివ్యమైన అనుభూతి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎన్నో జన్మలుగా వీరు చేసుకున్న పుణ్యం వలనే, ఎన్నో జన్మల నుంచి వీరందరూ చేసుకున్న సత్కార్యాల వలనే, ఎన్నో జన్మల నుంచి ఆధ్యాత్మికమైన మార్గంలో ఉండడం వలనే, ఎన్నో జన్మల నుంచి మార్గంలో ఉండడం వలనే వీరందరికీ కన్నయ్య ఒక్క సాంగత్యం లభించింది. జై శ్రీకృష్ణ. మరికొన్ని విషయాలు మరొక వీడియోలో తెలుసుకుందాం.